అవును, నువ్వు దొంగంట కదా. మీ పక్కన ఉన్నోడు ఏమైనా గవర్నర్ అనుకున్నారా ఏంటి? వాడు పెద్ద దొంగే. ఎదవ ఇరికిచ్చాడు. ఏంటి? అదే మిమ్మల్ని ప్రేమించాడు కదా, మీ మనసు దోచుకున్నాడు కదా, ప్రేమ దొంగ, మనసు దొంగ అని చెప్తున్నాను. నువ్వు అన్నాదనన్నా. నీకు లక్ష్మణ్ అనే పేరు ఎవరు పెట్టారు? మా వాడని పెట్టాడు. లక్ష్మణ్ అనే ఎందుకు పెట్టారు? నాకన్నా ముందు వచ్చినోడికి రామన్ పెట్టాడు. ఓ సదే మ్యాటరు. మీ ఇద్దరు తర్వాత వచ్చాను, నా పేరు ఆంజనేయులు పెట్టాడు ఎదావా. మీ వార్డెన్ పేరు దశరథుడా? అప్ప కాదండి, దరిద్రుడు. ఇలానే ఉంటాడు. అరే అంజీ, నక్షత్రాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తా. అరే ఫస్ట్ టైం మామగారి ఇంటికి వెళ్తాం, 10 బోండాలు కొట్టించి డిక్కీలో వేస్తాను, తీసుకెళ్ళి. సరే బావా. అలాగే 10 బోండాలు కొట్టు. ఏంటి ఊపుకుంటే వెళ్తున్నావు? డబ్బులు ఎవడెత్తాడు? నువ్వు ఇచ్చే బావా. అయితే 10 బోండాలు క్యాన్సిల్. నువ్వు అలానే ఊపుకుంటారా? బాయ్ అండి. ఒకటెంత? 10 రూపాయలు. బాగా రేట్లు పెరిగిపోయినాయి. మరి ఆల్ తాగిందానికి వాళ్ళు తాగిందానికి నేను ఎందుకు ఇస్తావు? కావాలంటే నువ్వు కూడా తాగన్నా, మొత్తం కలిపి నేనే ఇస్తా. దానికి కత్తి నోడటం ఎందుకు? సమస్యని శాంతియుతంగా పరిష్కరిద్దాం. నన్ను ప్రేమించవా ప్లీజ్? పోరా. నన్ను ప్రేమిస్తావా ప్రేమించవా? ప్రేమించను, పోరా. నన్ను ప్రేమించవే. ఏంట్రా బెదిరిస్తున్నావా? పోరా. నీ ప్రేమించమంటే నాటకాలు ఆడతావే. యాసిడ్ పోసేస్తాడా ఇప్పుడు? తమ్ముడు దేవదాసు, ఒరే దేవదాసు తమ్ముడు. అన్న అర్జున్ బండి అన్న. నా దగ్గర ఎక్కడ ఉంది? పెద్ద ట్రావెల్స్ అని బండి అంటే ఇదే బ్యాక్. తమ్ముడు దేవదాసు లేరా? నిన్ను నేను కాపాడుకుంటా తమ్ముడు, కాపాడుకుంటా. వసాయ్ ప్రేమిస్తే సొమ్మేవాళ్ళ బొద్దా. చూడు ఇప్పుడు ఆ ప్రాణం పోయేలా ఉంది. యాసిడ్ దొరకట మార్కెట్లో మీ వల్ల. నువ్వు ఆగరా, నువ్వు రండి, తల వచ్చేసి కాపాడండి. కంగారు పడక తమ్ముడు, నిన్ను నేను కాపాడుకుంటా. అయినా నువ్వు టీవీలో యాడ్లు చూడలేదా? మన రామ్ చరణ్ తేజ పెప్సీ తాగాడు, మహేష్ బాబు థమ్స్అప్ తాగాడు, బన్నీ శౌనం తాగాడు. నువ్వు యాసిడ్ తాగావంటే ప్రేమ అంత గొప్పదా తమ్ముడు? ప్రేమ చాలా పవర్ఫుల్ అన్న. అందుకే నాకు యాసిడ్ తాగిన ఏం కాలే. ఎందుకు? అది యాసిడ్ కాదు, సబ్బు నీళ్ళు. భలే వాడవయ్యా, బాగానే హడావిడి చేసావు. పదండి. ఓకే. సబ్బు నీళ్ళ? యా. అమ్మ, నిన్ను నమ్మి హాస్పిటల్కి తీసుకెళ్తే అన్ని టెస్టులు చేసి నా డబ్బులు నేను ఖర్చు చేసి ఉండేవాళ్ళు. దాని మొఖానికి ఎవడైనా యాసిడ్ తాగుతాడా? మరి బుద్ధున్నావు నేను, బుర్రలేనోడు నువ్వుని. మరి నీ ప్లాన్ ఏంట్రా? ప్లాన్ నీ చెప్పు. చాలా ఆవేశపడ్డావు కానీ సెవెంట్లు ఎట్టేసి మొహం అంతా ఎండిపోయింది. ఆ సబ్బు నీళ్ళతో మొహం గడికి ఇంటికి వెళ్ళిపోయా. నీ అబ్బా గజ్జంలో దెయ్యమై ఉంటారా నువ్వు ఎదవా? ఈ జన్మలో నేను దెయ్యంరా. ఒకసారి మొహం అద్దంలో చూసుకో. నువ్వు నీ ఫ్రెంచ్ కట్టం. దేనికైనా కాంపిటీషన్ ఉండాలిరా. నాకు నువ్వు ఒక్కడివేగా. అబ్బా ఉండవే. ఈ హాలిడేస్ లో మనం ఎంజాయ్ చేయడానికి ఏమైనా థ్రిల్లింగ్ స్పాట్ దొరుకుతుందని సెర్చ్ చేస్తున్నా. మాకు ఆల్రెడీ మంచి థ్రిల్లింగ్ స్పాట్ దొరికింది ఇక్కడ. మేడం, ఇందులో ఎవరైనా ఓకే చేస్తే రేపు పిలిపిస్తా అంటున్నాడు. అవును మేడం. పూజ, ఏంటమ్మా? నా ఫ్రెండ్ లక్ష్మికి నీ గురించి చెప్పానన్నానే, వాళ్ళ చుట్టాలు నిన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నారంట. త్వరగా రెడీ అయ్యి కిందకొచ్చేయమ్మా. పెళ్లి చూపులా? ఈ అబ్బాయిని మీరు కన్నారా కొన్నారా? ఎందుక డౌట్? రంగు తేడా అవుతుంది. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు నాగబాల. మా అబ్బాయి నాగశేఖర్, మా వారు నాగరాజు. పాముల ఫ్యామిలీ ముంగేసి ముందు కూర్చున్నారన్నమాట. అమ్మాయి క్యారెట్లా కలర్ఫుల్ గా ఉంది, నాకు నచ్చింది అంటున్నాడు మా శేఖర్. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుంటుంది? ప్రెసెంట్లీ బార్క్లేస్ లో ఏజీఎం గా పనిచేస్తుంది. దుబాయ్ రిటర్న్. దుబాయ్ వెళ్తే రిటర్న్ పంపించేశారంటే ఏం తప్పు చేసిందో కనుక్కోమంటున్నాడు మా శేఖర్. రిటర్న్ అంటే పంపించేయడం అని అర్థం కాదు, ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారని. బాబుని మంచి కాన్వెంట్ లో చదివించారన్నమాట. మీ అబ్బాయి ఏం చేస్తుంటాడండి?
పనిచేయాల్సిన కర్మ నాకేంటి, విజయవాడ గుంటూరు మధ్యలో ఎకరం పొలం ఉంది అంటున్నాడు మా శేఖర్. ఈ మాత్రం తెలివితేటలకే ఆ మాత్రం పొలం ఉండాలండి. అయ్యో నేను మర్చిపోయానే, నీకు నాగిని డాన్స్ వచ్చా అని అడుగుతున్నాడు మా శేఖర్. నాగిని డాన్స్ మా ఫ్యామిలీ డాన్స్. ఓ లుంగి డాన్స్ అన్నమాట. ఈడు మళ్ళీ చెవులు ఊపుతున్నాడు. సిగ్గుతో ఇక్కడ అందరి ముందు చేయలేకపోతే పక్క రూమ్ లోనైనా ప్రాబ్లం లేదు అంటున్నాడు మా శేఖర్. ఆ రూమ్ లోకి వెళ్ళండి శేఖరా. ఈ సంబంధం నాకు నచ్చలేదు హేమ. అమ్మాయి లోపలికి వెళ్ళింది. డాన్స్ అని చెప్పి దాన్ని ఏమి ఇబ్బంది పెడతారో ఏమిటో.